మాట్లాడతాం వాళ్ళతో. నమస్తే అండి. నమస్తే అండి. జ్యోతిర్విద్యా సర్వస్వం కార్యక్రమానికి స్వాగతం. సౌండ్ లేదు, రావట్లేదు. హలో, నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా, మీ పేరు జ్యోతి అండి. మరొకసారి చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ టైం జ్యోతి అండి. జ్యోతి గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? నాది కాదండి, పాపది. సరే చెప్పండి. పాప పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. పాప పేరు దీప్తి. దీప్తి. 13 11 2005 అండి. ఓకే. సమయం అండి? ఉదయం 5:21 ఓకే అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? పాప 2025 నీట్ ఎగ్జామ్ రాసిందండి. ఏ ఊళ్ళో పుట్టిందండి పాప? అది 10 మార్క్స్ మిస్ అయింది. మళ్ళీ 2 మార్క్స్ రాసింది. ఎలా ఉంది ఏంటి? క్వశ్చన్ అర్థం కాలేదు. సరే అండి, గురుగారు ఉన్నారు, గురుగారితో మాట్లాడండి. మీ సమస్య మరొకసారి చెప్పండి. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. పాప నీట్ ఎగ్జామ్ డాక్టర్ కి రాసింది. ఓకే. అమ్మాయికి ఏంటంటే 10 మార్కులు మిస్ అయింది. ఓకే. మళ్ళీ 2026 రాసిందండి. ఓకే. ఎలా ఉంది ఏంటి? ఒక్క సెకండ్ ఉందమ్మా. ఈ జాతకం దగ్గర, పాప జాతకం దగ్గరికి వచ్చేసరికి పాపది వచ్చి తులా లగ్నం అండి, మీనరాశి. ఈ రెండు కరెక్టేనా? అవును గురుగారు. ఓకే. మీనరాశి అయితే ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ దగ్గరకు వచ్చేసరికి మనకి కేతు దశ నడుస్తుందండి. కేతువులో గురుడు అప్ టు 28 ఫిబ్రవరి 2026 దాకా కేతువులో గురుదశ నడుస్తుంది. సో గురుడు బాగానే ఉన్నాడు జాతకంలో, లగ్నం మీద గురు దృష్టి పెట్టింది కాబట్టి ఈ అటెంప్ట్ అమ్మాయికి సక్సెస్ అయ్యే అవకాశం ఉందండి. దక్షిణామూర్తి దేవాలయం ఏమైనా దగ్గరలో ఉందా? గురుగారు, పాప హాస్టల్లో ఉంటుంది. ఎక్కడ? హాస్టల్లో ఉంటుంది. హాస్టల్లో ఉంటుంది. సరే, అమ్మాయి పేరు చెప్పి మీరు వెళ్ళగలరా గుడికి? మేము చేస్తాను గురుగారు. మీరు వెళ్ళండి. మీరు వెళితే వైష్ణవ ఆలయం కానీ దక్షిణామూర్తి ఆలయం కానీ మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి ఒక్కసారి గురువారం నాడు కాస్త పూజ చేయించుకోండి. పూజ చేయించి ఆ ప్రసాదం అమ్మాయికి పంపించండి. ఖచ్చితంగా ఈ అటెంప్ట్లో సక్సెస్ అవుతుందండి అమ్మాయి. అమ్మాయికి విదేశీయోగం కూడా అవకాశం ఉందండి. ఉత్తరోత్తర ఫారిన్ వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సరే అమ్మా. గురుగారు, అంటే వచ్చే ఏడాది ఎలా ఉండబోతోంది? ఇందాక మేము మాట్లాడినట్టుగా ఉద్యోగ భయం అయితే అందరిలోనే ఉంది. అన్ని రంగాల వారిలో కూడా మారుతున్న పరిస్థితులు బట్టి ఉద్యోగ భయం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చాలా మంది 2026లో జాబ్స్ పోతాయని చెప్పేసి ఒక భయం, ఆందోళన వ్యక్తం ఆల్రెడీ జాబ్స్ విషయంలో రెసెషన్ అనేది ప్రారంభం అయిపోయిందండి. ఇప్పుడు కాదు, ఇదివరకు నుంచే ప్రారంభమైంది. ఇట్ విల్ కంటిన్యూ ఫర్ అనదర్ 1.5 year 2 years అండి. గురుడు వక్రం నుంచి బయటకు రావడం, ఇటు శని ఏమో మీనంలో ఉండడం, ఒకటేమో శని జలరాశి సంబంధం రావడం, గురుడేమో ఉభయోదయ రాశి అండి, మిథునం అనమాట, జ్యువెల్ సైన్. ఈ జ్యువెల్ సైన్లో ఉన్నంత వరకు గురుడు కూడా ఏం చేయలేడు. సో అట్లీస్ట్ జూపిటర్ షుడ్ హ్యావ్ కమ్ టు క్యాన్సర్. కర్కాటకంలోకి వస్తే తప్ప మొత్తం వరల్డ్ వైడ్గా ఈ జాబ్ రెసిషన్ అనేది తగ్గదండి. ఇది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. మీకు రాను మాకు జాబ్ పోయింది అనేటటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుందండి. సో ఇటువంటి సమస్యల నుంచి బయటపడాలి అంటే కనుక వ్యక్తిగత జాతకాల్లో ఉండేటటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలకు సరైనటువంటి పరిష్కారం చేసుకోవడం ద్వారా కొంతలో కొంత తప్పించుకోగలుగుతాం. లేదా ఒకవేళ జాబ్ పోయినా కూడా వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం, ఒక 1 month 2 months లోపల మీకు ఇంకొక జాబ్ దొరికేటటువంటి ప్రయత్నం కూడా చేసుకోవచ్చు. మీకు ఇదే ఇండియాలో అయితే జాబ్ పోయిందంటే ఒక 6 నెలలో 7 నెలలో ఆగింది అనుకోండి, పర్వాలేదండి. బట్ ఇన్ యూఎస్ వాళ్ళ సమస్య ఏంటంటే యూఎస్లో జాబ్ పోయిన వాళ్ళ పరిస్థితులు నరకం. అక్కడ ఏంటంటే యూఎస్లో కనుక ఇన్సూరెన్స్ లేకపోతే వాడు బతకలేడండి. అక్కడ సంవత్సరం పాటు 6 నెలల పాటు 8 నెలల పాటు జాబ్స్ లేకుండా ఉండేటటువంటి వాళ్ళు అక్కడ చాలామంది ఇంకా కూడా జాబ్స్ పోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో దే హ్యావ్ టు టేక్ కేర్. అందరు ఈ 2 గ్రహాల వల్ల, అంటే కర్మకారకుడు జీవకారకుడు ఇద్దరికి కూడా వ్యాధి ఉంది, కేంద్ర వ్యాధుల్లో ఉన్నారు వాళ్ళు. అట్లీస్ట్ ఉగాది దాకానైనా సరే ఉన్న జాబ్స్ జాగ్రత్తగా ఉండేటట్టుగా చూసుకోవాలి. కేవలం జాబ్ పోవడానికి కారణం ఏంటంటే వ్యక్తిగత జాతకాల్లో ఉండేటువంటి సమస్యలు ఒక్కటే కాకుండా వీళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్, వీళ్ళ టెక్నికల్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవడంలో కొంతమంది తేడా పడతారు. దానికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. దీనివల్ల ఏంటంటే కాపీ పేస్ట్ జాబ్స్ చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా లాస్. వాడు ఇమ్మీడియట్గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దే హ్యావ్ టు టర్న్ దెమ్సెల్వ్స్ ఇంటూ న్యూ కోర్సెస్. కొత్తవి నేర్చుకోకపోతే
వాళ్ళు డెఫినెట్గా ఇబ్బంది పడతారండి, అందులో సందేహం ఏమీ ఇప్పుడు లేదు. అంటే ఒక భూమి పరంగా చూసుకుంటే అన్ని గ్రహాల స్థితిలో మార్పు బట్టి కొంత ప్రభావం ఉంటుంది, ఉండే స్థలాన్ని బట్టి కొంత ప్రభావం ఉంటుంది, ఉంటుంది. అలాగే వ్యక్తిగత జాతకాన్ని బట్టి కూడా కొంత ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. ఉంటుంది. సో మనం ఏవైతే ఈ పరిస్థితులు చెప్పుకుంటున్నామో వీటన్నిటి నుంచి రిలీఫ్ కలగాలంటే ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా ఏమైనా పాటించాల్సిన పరిష్కారం వ్యక్తిగతంగా అంటే అది వాళ్ళ జాతకాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే. పరిష్కార మార్గం అనేది ఎవరి ఒక జాతకాల్లో చేసినటువంటి పరిహారం ఇంకో జాతకానికి పనికొస్తుంది, పనికిరాదు, అది చెప్పడానికి లేదండి. దే హ్యావ్ టు డూ. అంటే మీ దశ వేరు ఉండొచ్చు, నా దశ వేరు నడుస్తుంటుంది. దశాభుక్తి ఏదైతే ఉందో దాన్ని బట్టే మనకి రిజల్ట్ వస్తుంది. మీరు అలాగే